పార్వతీపురం తెలుగుదేశం పార్టీ పరమైపోయింది, గుంటూరు తెలుగుదేశం పార్టీ పరమైపోయింది, లేకపోతే ఇంకో చోట పరమైపోయింది. ఇది ప్రస్తుతం తీసుకొస్తున్నటువంటిది. అంటే మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి తీసుకున్నట్టు దాంట్లో లోపాల గురించి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఏకగ్రీవాలు చేయడం తప్పని, అదే సందర్భంలో కొన్ని చోట్ల హింసించడం తప్పు అన్నట్టు అది ఎవడం సమర్థించట్లే. బట్ ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇక్కడ కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది, ఘన విజయం సాధించారు 164. ఇప్పుడు ఈ మున్సిపల్ చైర్పర్సన్ తీసుకుంటే ఏమన్నా కొత్తగా వచ్చేస్తే, లేదా వైస్ చైర్మన్ తీసుకుంటే ఏమన్నా కొత్తగా వచ్చేస్తే, ఇప్పటిదాకా వైసీపీలో ఉండగా వీళ్ళందరూ రాక్షసులా, ఇప్పుడు మన దగ్గరికి రాగానే వీళ్ళందరూ సత్పురుషులు అయిపోతారా? ఇదేనా రాజకీయం అంటే? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు అదే డివిజన్లో ఎవరెవరైతే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళు వచ్చి ఉంటారో, జిల్లా పరిషత్ వాళ్ళు, మండల పరిషత్ వాళ్ళు, అందరికీ కాకపోయినా కనీసం సగం మందికన్నా రేపు పొద్దున మనం సీట్ ఇవ్వాలిగా. ఏదో కారణాలతో తీసుకొచ్చాం కదా, ఏదో ఇస్తాం మళ్ళీ ఫ్యూచర్ అని చెప్తేనే కదా వాళ్ళు వచ్చేది. ఊరకనే నీకేం రాదు, నువ్వు మాత్రం రావాల్సిందంటే వస్తారా? రారు కదా. అంటే మళ్ళీ ఇవ్వాలి. ఇందులో కనీసం సగం మందికి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ రేపు పొద్దున్న టికెట్లు ఇవ్వాలి. మరి ఎంతకాలం తెలుగుదేశాన్ని నమ్ముకున్నోడు ఉన్నాడా ఒకే డివిజన్లో, జనసేన నమ్ముకున్నోడు ఉన్నాడు, బీజేపీని నమ్ముకున్నోడు ఉన్నాడు. ఏళ్ళ ముగ్గురులో ఎవరికి దక్కుతుందో కొట్టుకు చేస్తుంటే ఈ 4వ వాడు వచ్చి కొట్టుకుపోతే ఇంకా ఏంటి ప్రయోజనం? పోనీ ఈ 6 నెలల్లో, ఏడాదిలో ఏమన్నా అర్జెంటుగా ఆకాశం ఏమన్నా భూమి బద్దలైపోతుందా? ఇది అవసరమా? ఆలోచించుకోరా?